బ్రేకింగ్ చూస్తున్నాం. జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ పై కేసు నమోదైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడడంతో పాటుగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జడ శ్రవణ్ పై తోట ఫణిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు అందించారు. ఈ ఫిర్యాదు ఆధారితంగా క్రైమ్ నెంబర్ 147/2026 గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కాళ్ళ పోలీస్ స్టేషన్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 351(3), 352, 196(1)(a), 196(1)(b), 353(2) ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా బహిరంగ వేదికల ద్వారా జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. అవసరమైతే జడ శ్రావణ్ని విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. సో ఫణిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని URLs కూడా ఇచ్చారు ఆయన. సో తోట ఫణిబాబు ఇచ్చిన ఆ కంప్లైంట్ కాపీ నా చేతిలో ఉంది. దాంట్లో ఆయన ఏం చెప్తున్నారంటే, సో జడ శ్రావణ్ ప్రెసిడెంట్ ఆఫ్ జై భీమ్రావ్ భారత్ పార్టీ, దిస్ కంప్లైంట్ ఈజ్ నెసెసియేటెడ్ delivered by for the public address delivered by Jada Shravan Kumar on June 29, 2026. So the video was telecasted by some channel on YouTube. So during this address, the accused made premeditated, high derogatory and life threatening statements directed to Honorable Deputy Speaker Raghuramakrishnamarazu పై చేసినటువంటి ఆ వ్యాఖ్యలే ఇప్పుడు పెను దుమారంగా మారాయి. నిజానికి రఘురామకృష్ణమరాజుకి వివాదానికి కారణం ఏంటి, ఎందుకు ఈ వివాదం జరుగుతుందన్నప్పుడు మనం ఆలోచిస్తే కొంత లోతుగా మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో మేబీ శ్రీరామనవమి రోజు మొదలైనటువంటి ఒక సంఘటన ఏం జరిగింది, ఆకువీడిలో ఒక ఆలయంలో శ్రీరాముల వారి యొక్క ఆలయం, పురాతనమైనటువంటి ఆలయంలో రాముల వారి మెడలో దండ వేసి వచ్చారు RRR. అయితే ఆ దండను తొలగించి అక్కడ కొంతమంది దళితులు, సో దళితులు కానీ క్రిస్టియన్ మతస్థులు కానీ తొలగించారు. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఆలయ నిర్మాణం కోసమైన పూజా కార్యక్రమాలు చేసి చందాలు వసూలు చేసి ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా జడా శ్రావణ్ లాంటి వాళ్ళు కానీ అనేక మంది క్రైస్తవులు కూడా ఇటు రఘురామకృష్ణమరాజుకు వార్నింగ్ ఇవ్వడాలు, రఘురామకృష్ణమరాజు అలా చెప్పడాలు, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడాలు, ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జడా శ్రావణ్ కూడా నిన్న ఒక కార్యక్రమంలో 29 జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ అనేటువంటి పార్టీకి అధ్యక్షుడిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జడా శ్రవణ్ మాట్లాడిన మాటలు డెరగటరీ కామెంట్స్, అంటే ఏదో సీరియస్గానే కామెంట్ చేశారు ఆయన అన్నట్టుగా రఘురామకృష్ణమరాజుకి లైఫ్ థ్రెటనింగ్ కూడా ఇచ్చారని చెప్పి ఈ కంప్లైంట్లో ఉంది. సో స్పెసిఫికలీ ది అక్యూజ్డ్ ఓపెన్లీ ఇష్యూడ్ సివియర్ థ్రెట్స్ ఆఫ్ గ్రీవియస్ హర్ట్ అండ్ మర్డర్, నిజంగా చంపేస్తామని బెదిరించారంట. స్టేటింగ్ దట్ ఇఫ్ శ్రీ రఘురామకృష్ణమరాజు స్పీక్స్ అబౌట్ దళిత్ క్రిస్టియన్స్ హిస్ టంగ్ విల్ బి సర్వ్డ్ అండ్ ప్రెజెంటెడ్ యాజ్ ఎ గిఫ్ట్ ఇన్ పితాపురం. సో ఆయన నాలుక కోసేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చారంట. రఘురామకృష్ణమరాజు నాలుక కోస్తామన్నారంట. హీ ఫర్దర్ ఎస్కలేటెడ్ దీస్ ఇరిజియస్ థ్రెట్స్ టు లైఫ్ బై పబ్లికలీ డిక్లేరింగ్ దట్ ఎ గ్రేవ్ వుడ్ బి బిల్ట్ ఫర్ హిమ్. సమాధి కడతామని కూడా వార్నింగ్ ఇచ్చారంట. నాలుక కోసేస్తాం, నీ అంతు తేలుస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు చేశారంట. సో డిప్యూటీ స్పీకర్ రిపీటెడ్లీ రిఫరింగ్ టు హిమ్ యూజింగ్ డిరోగేటరీ టర్మ్స్ సచ్ యాజ్ ఫ్యాట్ పిగ్ అని కామెంట్ చేయడం. దీస్ ad hominem attacks were clearly designed to provoke a breach of the peace. సో శాంతి భద్రతలు దెబ్బచేసే విధంగా ప్రయత్నం చేయడం. సో క్రిస్టియన్ కమ్యూనిటీ టు వేజ్ ఏ వార్ అగేన్స్ట్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్, క్రిస్టియన్ కమ్యూనిటీని డిప్యూటీ స్పీకర్ పైన ఒక యుద్ధానికి ప్రకటించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా తీవ్ర ఆక్షేపణీయం, ఆందోళనకరం అని చెప్పి ఫణిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా జడ శ్రవణ్ పై కేసు నమోదైంది. చంపేస్తాం, నాలుక కోసేస్తాం అనే వ్యాఖ్యలు చాలా పెను దుమారంగా మారాయంటూ కూడా ఫణిబాబు కంప్లైంట్లో మెన్షన్ చేశారు. సో ప్రస్తుతానికి కల్లా పోలీసులు సెక్షన్ 351(3), 352, 196(1)(a), 196(1)(b), 353(2) ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ పైన ప్రస్తుతానికి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి విచారణ, అరెస్ట్ ఏముంటబోతుందో చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ రేటు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? జడా శ్రవణ్ పైన ఎటువంటి ఫిర్యాదులు నమోదయ్యాయి? ఇటు రఘురామకృష్ణమరాజుపై ఏ సందర్భంలో ఈ రకంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? దీనిపై పోలీసుల యాక్షన్ ఏముండబోతోంది? మన బేసిక్ గా నేను ఆదివారం పూట జరిగిన ఏలూరులో జరిగిన ఒక సభ, ఆ సభలో దళిత క్రిస్టియన్ సోదరుల సభ అనే ఒక శంకారావం అని ఏదో ఒక సభను జడ శ్రవణ్ అండ్ ఒక టీం అక్కడ ఒక సభను నిర్వహించారు ఏలూరులో. ఈ సభ సందర్భంగా ఆ సభలో జడ శ్రవణ్ మాట్లాడుతూ RRR గురించి కొంత కాంట్రవర్సీ మాటలు అయితే మాట్లాడారు. ఒకటి, ఆయన అమర్యాన్ని ప్రదర్శిస్తూ
కొంత కాంట్రవర్సీ మాట్లాడితే, రెండవది నాలుకను కోసి పవన్ కళ్యాణ్కి అందిస్తానని చెప్పడం, వీటి కొంత కాంట్రవర్సీ డిప్యూటీ స్పీకర్ మీద జడా శ్రావణ్ మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఒక కేసు అయితే నమోదైంది. బేసిక్ గా అదే ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, కోట పనిబాబు, సీసాల విలేజ్, కాలా మండల్, సీసాలి విలేజ్, కాలా మండలికి సంబంధించిన తోట పనిబాబు చాలా పోలీస్ స్టేషన్ లో నిన్న కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఆయన సుదీర్ఘంగా ఇక్కడ జరిగిన అంటే ఏదైతే అతను మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయో, డిప్యూటీ స్పీకర్ కి అగైనెస్ట్ గా మాట్లాడింది, ప్రసారమైన మాధ్యమాలకు సంబంధించిన లింకులు అన్ని కూడా పొందుపరుస్తూ దీంట్లో క్లియర్ గా ఏం జరిగింది అనే అంశం మీద ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే మన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఫిర్యాదును అందుకున్న చాలా పోలీస్ స్టేషన్ లో నిన్న మండే రోజు ఇతని మీద కేసు అయితే నమోదు చేశారు. 351/3, 352, 196/1, తర్వాత 196/1/B, 353/2 BNS కింద కేసు అయితే నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా ఇప్పుడు ఈస్ట్ గోదావరికి సంబంధించిన జిల్లాలో ఈ కేసు అయితే నమోదైంది. వెస్ట్ గోదావరికి సంబంధించిన జిల్లాలో. సో ఈ వ్యవహారం మీద ఇప్పటికీ కేసు నంబర్ 147/2026 ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జడా శ్రావణ్ వ్యవహారం మీద పోలీసులు జడా శ్రావణ్ ని నోటీసు ఇచ్చి పిలుస్తారా, లేదు జడా శ్రావణ్కి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు దూకుడుగా వెళ్తారా, ఏ విధంగా ఉంటది, ఆయన విచారణ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఈ లోపల జడా శ్రావణ్ బేసిక్ గా ఆయన కూడా న్యాయవాది కాబట్టి, అందులో మాజీ జడ్జి కాబట్టి ఆయన తనకు సంబంధించిన వ్యవహారంలో ఎలా కోర్టుని ఆశ్రయిస్తారా, లేదు తన మీద అరెస్ట్ వారెంటో లేకపోతే ఇంకోటో కాకుండా ఆయన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. జడా శ్రావణ్ తో కూడా ఈ వ్యవహారం మీద ఏ విధంగా అంటే ఫిర్యాదు కేసు నమోదు చేయడం, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు అయిపోవడం, పలు సెక్షన్స్ కూడా పెట్టడం. అయితే ఇప్పుడు వెస్ట్ గోదావరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాల్సిన అంశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి జడా శ్రావణ్ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాలి. అయితే నోటీసులు ఇచ్చి పిలిపిస్తారా, లేకపోతే అదుపులో తీసుకుని విచారించే ప్రయత్నం చేస్తారా, ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందనే దాని మీద మాట్లాడతారా, లేదు జడా శ్రావణే ఏదైనా వ్యవహారం మీద ఆయనే ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాలి. బేసిక్ గా అతను కూడా లాయర్ కాబట్టి తనకి కొంత లీగల్ ఫార్మాలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా రియాక్ట్ కావాలో పూర్తిగా అనుభవం ఉంటుంది కాబట్టి ఆయన కూడా కొంత ముందుగా ఏ విధంగా వెళ్తారో అనేది చూడాలి. అయితే ఇదే కేసులో జడా శ్రావణ్ మాట్లాడిన వెంటనే RRR కూడా దీని మీద స్పందించారు. వెంటనే నన్ను పోస్తానన్నాడు, లేకపోతే నాలుగు పోస్తానన్నాడు, ఇవన్నీ కూడా. అయితే దాని ఒక మాట చెప్పారు RRR, నేను పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే ఫిర్యాదు చేస్తాను చెబితే, లేకపోతే ఇప్పుడు నేను చేయను అని చెప్పారు. కానీ వాళ్ళ నాయకులు లేదు ఇతర కార్యకర్తలు అప్పటికి ఎఫ్ఐఆర్ అయితే ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కట్టిన పరిస్థితిని కూడా మనం చూడాలి. ఈ రెండు విషయాలు వీళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా వారు జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ కేసు నమోదైన నేపథ్యంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, అంటే ఆకువీడు సంఘటన నుంచే క్రైస్తవులకు సంబంధించిన అంశంలో జడా శ్రావణ్ పదే పదే అటు RRR పైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలా? అంటే డైరెక్ట్గా RRR పైన ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఈ కంప్లైంట్ కాపీలో ఉన్న పరంగా సిద్ధంగా అండి దాడులు చేయండి అనే ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఇస్ దట్ ట్రూ? నిజంగా అటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారా? అంటే దాదాపుగా జడా శ్రావణ్ ఆ సభలో ఒక 45 నిమిషాలు, గంట సేపు ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. చాలా అంశాలని ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా దళిత క్రిస్టియన్లు ఏకంగా కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆయన పిలిపించారు. ఆ పిలుపు ఆ సభ కూడా శంకరావం పేరు మీద ఇచ్చిన ఇది కూడా దాంట్లో అదే మెయిన్ కంటెంట్. దళిత క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలి అనే వ్యవహారం.
అయితే ఇప్పుడు ఈ దీంట్లో గంట సేపు మాట్లాడిన దానిలో చాలా అంశాలని కంప్లైంట్ కాపీలో కూడా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చాలా అంశాలని పొందుకొచ్చారు. సో కాబట్టి దీన్ని ఇది ఒక ప్లాన్ గా చూడాలా, లేకపోతే అతను సభలో ఓవరాల్ గా మాట్లాడిన మాటలుగా చూడాలా? మామూలుగా రాజకీయాల్లో తను ఒక పార్టీని పెట్టున్నాడు కాబట్టి పలు రకాల అంశాలని ప్రస్తావనకు చేస్తుంటారు. దాన్ని ఇప్పుడు కేసులుగా అట్లా ఎలా ఉంటాయి, లేదు అరెస్ట్ చేస్తారా, లేదు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించి పంపించేస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు జరగబోయే అంశం దీని మీద ట్రిబుల్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి. ఎందుకంటే ఆయన కూడా దీని మీద స్పందించారు. ఆయన నిన్న క్లియర్ గా చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో నేనైతే దీని మీద కేసు పోను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్కి అందిస్తానన్నాడు కాబట్టి నా నాలుకను కోసి నేను అటువంటిదే అప్పుడే ఆయనకి కంప్లైంట్ ఇస్తానని చెప్తే అని చెప్పి మాట్లాడని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ అక్కడ రైజ్ కావడం, వెస్ట్ గోదావరి కాలా పోలీస్ స్టేషన్ లో వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కట్టేసిన పలు సెక్షన్స్ కూడా పెట్టారు. కాబట్టి దీన్ని అంటే ఒక వాసింగ్ జనరల్ గా ఏదైతే పొలిటికల్ లీడర్స్ మాట్లాడుకుంటారో అట్లాంటి కింద చూస్తారా, లేకపోతే ఇది ఒక ప్రత్యేకమైన సెక్షన్ కింద చూసే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జడా శ్రవణ్ పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ట్రిబుల్ ఆర్ పై మాట్లాడిన మాటలు నాలుగు కోసేస్తానడం, ఆయన పైన కొంత వార్నింగ్ ఇచ్చే విధంగా బిహేవ్ చేయడం, లేకపోతే ఆయన హతమారుస్తామని చెప్పడం, రకరకాలుగా ఇంకా మాట్లాడుకొచ్చిన ప్రయత్నం చేశారు జడా శ్రవణ్. సో జడా శ్రవణ్ పైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేస్తారా, ఏదైనా విచారణ ఉంటుందా, ఎలా ఉంటుందో చూడాలి. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ ముందు చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU.